నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పొత్తుల వల్ల టికెట్ రాకపోతే నేతలకు నిరుత్సాహం వద్దన్న చంద్రబాబు. అధికారంలోకి రాగానే ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా. చొక్కా మడత పెట్టమంటూ జగన్ గూండాగిరి చేస్తారా అన్న లోకేష్. పసుపు సైనికులు కుర్చీలు మడత పెడతారని హెచ్చరిక. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ప్రభుత్వం ఒప్పందం. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయన్న సీఎం. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు హైకోర్టు పచ్చజెండా. ధ్రువపత్రాలన్నీ పరిశీలించే సెన్సార్ బోర్డు అనుమతించిందని వ్యాఖ్య. గుంటూరులో మరో వ్యక్తిని బలి తీసుకున్న డయేరియా. జీజీహెచ్లో చికిత్స పొందుతూ రైలుపేటకు చెందిన వ్యక్తి మృతి. భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానన్న మోదీ. ప్రజలందరూ ఆశీస్సులు అందించాలని వినతి. పంజాబ్ రైతులపై మరోసారి హర్యానా పోలీసుల ఉక్కుపాదం. సరిహద్దు ప్రాంతంలో అడ్డగింత, బాష్పవాయు గోళాల ప్రయోగం. గుంటూరులో కలుషిత నీళ్లు తాగి అనారోగ్యం పాలై మరొకరు మృతి చెందారు. డయేరియాతో 4 రోజులుగా జీజీహెచ్లో చికిత్స పొందిన రైలుపేటకు చెందిన షేక్ ఇక్బాల్ ఈ ఉదయం మరణించారు. ఇక్బాల్ కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేత నసీర్ పరామర్శించారు. ఇక్బాల్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డయేరియా మృతుల వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు. ప్రజలకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. వారం క్రితం గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. వారిలో పద్మ అనే యువతి చనిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 180 మంది ఆసుపత్రులు చేరగా 100 మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం 70 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. మా అబ్బాయికి వాంతులు రెస్టారెంట్ మీద వాటర్ పరాపుల మీద మా అబ్బాయి చచ్చిపోయాడండి. మా అబ్బాయికి చిన్న పిల్లలు 3 ఉన్నారండి. ఆ పిల్లలకి అది చేయడం మాట. నేను మాత్రం తల్లి గురించి కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. నేను మా పిల్లడి గురించి మా పిల్లల గురించి మాట్లాడండి. మీరు ఏదైనా సహాయం చేయండి. నేను మాట్లాడలేకపోతున్నాను. నా పిల్లడికి నేను చూసిన కాడి నుంచి నేను చెప్పలేకపోతున్నాను. గత వారం నుండి పద్మ అనే ఒక మహిళ 19 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ డయేరియా బారిన పడి చనిపోవడం జరిగింది. ఈరోజు ఇక్బాల్ 38 సంవత్సరాలు కేవలం డయేరియా బారిన గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆయనకు తగినటువంటి వైద్య సదుపాయాలు అందించలేక ఈరోజు మృత్యువాత పడ్డాడు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. నగరంలో అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డయేరియా బాధిన పడి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆర్ఎంపీల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 200 మంది ఈ వారం రోజుల్లో డయేరియా బారిన పడి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. కానీ ఎక్కడ కూడా అధికార యంత్రాంగం చలించినటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తాం. స్థానికంగా ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించలేదు. చొక్కా చేతులు మడత పెడతామంటూ సీఎం జగన్ గూండాగిరి చేయాలనుకుంటున్నారా అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. వాళ్లు చొక్కాలు మడత పెడితే పసుపు సైనికులు కుర్చీలు మడత పెడతారని హెచ్చరించారు. ఇన్నాళ్లు 3 ముక్కలాట ఆడిన వైకాపా నేతలు ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించమంటూ కొత్త నాటకానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారందరిపైనా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్ర నిర్వహిస్తున్న నారా లోకేష్ నెల్లిమర్ల, విజయనగరం బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వైకాపా పాలనపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ఏ ఇంటికెళ్లి అడిగినా ఇదే మాట చెబుతారని, ఈ అంశంపై ఇంటింటికి వెళ్లేందుకు వైకాపా నాయకులు సిద్ధమా అంటూ సవాలు విసిరారు. మద్యం దుకాణాల వద్దకైనా వచ్చేందుకు సిద్ధమని, జగన్కు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడుతున్న జగన్ ప్రభుత్వంపై కుర్చీలు మడత పెట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని లోకేష్ హెచ్చరించారు. జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ భూమ్ బ్యాచ్ కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే
ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు. ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. రెడీనా? సీటు మడత పెడదాం. రెడీనా? 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా? ఇప్పుడు ఏకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట. అంటే రాజధాని మీరు కట్టలేరు, ఉన్న రాజధాని చెడగొడతారు, మళ్ళీ హైదరాబాదే రాజధానిగా ఉండాలంటారు. తనను అరెస్టు చేయించేందుకు తహతహలాడుతున్న వైకాపా నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఒక్క కేసైనా చూపించగలరా అని లోకేష్ సవాల్ విసిరారు. నిన్నగాక మొన్న కోర్టుకెళ్లి లోకేష్ ప్రతి గ్రామానికి వెళ్లి ఎర్రబుక్ చూపిస్తున్నాడు. మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఈ సభాముఖంగా చెప్తున్న వైకాపా నాయకులకి, ఇక్కడనే ఉన్నా నెల్లిమర్లలో ఉన్నా, రా దమ్ము ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. నేనేనాడు తప్పు చేయలేదు. 2.5 సంవత్సరాలు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు 1500 ఫైల్స్ క్లియర్ చేశా. ఆ ఒక్క ఫైల్లో నేను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాలకే దూరంగా ఉంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను సవాల్ ఇస్తున్నా. విజయనగరం బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్ నిజాయితీగా నడుస్తున్న మాన్సాసు ట్రస్ట్ను దోచుకునేందుకు వైకాపా నేతలు పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు. 1000 ఎకరాలు ధారాదత్తం చేసిన అశోక్ గజపతిరాజు లాంటి గొప్ప నేతలను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. జగన్ కేసుల్లో నిందితుడు, రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు అన్ని కేసులు ఏటూ ఉన్న వ్యక్తి, వేదికమైన పెద్దలు అశోక్ గజపతి రాజు గారిని ఎలా అవమానించారో మనందరం చూసాం. 2 నెలల్లో నీ టైం అయిపోయింది. మీరు చేసిన దానికి రెట్టింపు చేసి ఎందుకురా అశోక్ గజపతి రాజు జోలికి వెళ్ళాను ఫీలింగ్ తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఈరోజు ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యే, ఈస్ట్ గోదావరికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి ఈరోజు విజయనగరాన్ని గంజాకి అడ్డగా మార్చేశారు. ఇప్పటికి లక్షల కుటుంబాలు నాశనమైంది ఈ గంజాయి వల్ల. 2 నెలలు ఓపిక పట్టు తల్లి, 2 నెలలు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఈ గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టికెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని పార్టీ నేతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యమిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయన్నారు. జగన్తో విసిగిపోయిన చాలా మంది వైకాపా నేతలు రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. మంచివారై పార్టీకి పనిచేస్తారనుకునే వారిని ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. అలాంటి చేరికల్ని ప్రోత్సహించి నాయకులంతా కలిసి పనిచేయాలని సూచించారు. రా కదలిరా సభలు ముగియగానే ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు మరో 50 రోజుల సమయమే ఉన్నందున ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాలన్నారు. బీసీ సాధికార సభలకు మంచి స్పందన వస్తున్నందున ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ సాధికార సభలు నిర్వహించి తీరాలని పార్టీ నేతలకు ఆదేశించారు. జగన్ తమను మోసం చేశారన్న భావన ప్రతి బీసీలోనూ ఉందన్న చంద్రబాబు బీసీల అభ్యున్నతి కోసం ఏర్పడిన తెలుగుదేశంలో వారికి ఎప్పుడూ ప్రాధాన్యం తగ్గదని స్పష్టం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. 50 మంది ఋత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా 3 రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ధ్రువపత్రాలను పరిశీలించిన హైకోర్టు నిబంధనల మేరకే ధ్రువపత్రాలు జారీ చేసినట్లు అభిప్రాయపడింది. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలపై గురువారం విధించిన స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. రాజధాని ఫైల్స్ సినిమా విడుదల నిలిపివేయాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 13న కోర్టు విచారణ జరిపింది. సినిమా ప్రదర్శనను 1 రోజు పాటు ఆపాలంటూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శుక్రవారం విచారణ చేసిన హైకోర్టు సినిమా విడుదలకు అనుమతించింది.
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే కోర్సులను ఆన్లైన్లో నేర్చుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇందుకోసం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమక్షంలో విద్యాశాఖ అధికారులు, ఎడెక్స్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. చదువుల్లో గ్లోబల్ స్టాండర్డ్స్ ఉంటేనే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలు సాధిస్తారని సీఎం అన్నారు. మొట్టమొదటిసారిగా దాదాపుగా 18 యూనివర్సిటీస్లో 3,295 టీచింగ్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. వాటిని రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియ సిన్సియర్గా చేసింది కూడా మనమే అని కూడా చెప్తాం. దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈరోజు వేగంగా కూడా పోస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా వేగంగా కూడా జరుగుతాం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పెంచాలి, పెంచగలిగితేనే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి ప్రతి అడుగు వేశాం. ఇంకో గొప్ప అడుగు ఎడెక్స్తో ఈరోజు మనం చేసుకుంటా ఉన్న మన ఎంఓయు. దాదాపుగా 2,000కు పైగా కోర్సులు, ఈ 2,000కు పైగా ఈ కోర్సులు ఈరోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉంది. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటీనీ పూర్తయింది. వైకాపా నుంచి బరిలో నిలిచిన 3 అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్లా బాబురావు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20 వరకు గడువు ఉండటంతో ఎన్నికల ఫలితాన్ని ఆ రోజు అధికారికంగా ప్రకటించనున్నారు. ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన పత్రం లేకపోవడంతో నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్ను తిరస్కరించారు. శ్రీరాముడిని కల్పనగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలే ఇప్పుడు రామజపం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హర్యానాలోని రెవాడీలో ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయకుండా కాంగ్రెస్ ఎన్నో ఆటంకాలను సృష్టించిందని చెప్పారు. దేశానికంటే ప్రజల కంటే ఒక కుటుంబ ప్రయోజనాలు ఎక్కువని భావించడం అతిపెద్ద కుంభకోణాలే కాంగ్రెస్ ట్రాక్ రికార్డని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ సీట్లు సాధించడం ముఖ్యమైన ప్రధాని తన దృష్టిలో ప్రజల ఆశీస్సులే అతిపెద్ద ఆస్తి అన్నారు. భవిష్యత్తులో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు తనను ఆశీర్వదించాలని దేశ ప్రజలను మోదీ కోరారు. आजकल देश और दुनिया में मोदी की गारंटी की बहुत चर्चा है और रेवाड़ी तो मोदी की गारंटी का सबसे पहला गवाह है. यहां पीएम पद के उम्मीदवार के रूप में मैंने देश को कुछ गारंटियां दी थी. देश की इच्छा थी कि दुनिया में भारत की साख बढ़े, ये हमने करके दिखाया. देश की इच्छा थी कि अयोध्या में प्रभु राम का भव्य मंदिर का निर्माण हो. आज पूरा देश भव्य राम मंदिर में विराजे राम लला के दर्शन कर रहा है. कांग्रेस के लोग, जो लोग हमारे भगवान राम को काल्पनिक बताते थे, जो कभी नहीं चाहते थे कि अयोध्या में प्रभु राम का मंदिर बने, वो भी जय सिया राम बोलने लगे हैं. పంజాబ్ రైతులపై హర్యానా పోలీసులు మరోసారి బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా పంజాబ్ నుంచి దేశ రాజధాని ముట్టడికి బయలుదేరిన పంజాబ్ రైతులను హర్యానా సరిహద్దులోని శంభు, కన్నౌరి ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. తమ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా రాష్ట్ర సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో 4 రోజులుగా రైతులు అక్కడే ఆందోళన చేస్తున్నారు. భారత్ బంద్ పిలుపు మేరకు పంజాబ్ రైతులు బారికేడ్ల వైపు దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోసారి సమన్లు పంపిన ఈడీ అరెస్టు చేస్తుందనే ఊహాగానాల మధ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఢిల్లీ శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై శనివారం చర్చ జరగనుంది. ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించిన భాజపా నేతలు త్వరలో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారని చెప్పినట్లు వివరించారు. మద్యం కేసు దర్యాప్తునకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహకరించడం లేదని ఇటీవల ఈడీ అధికారులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 17న కోర్టు ముందు హాజరు కావాలని ఢిల్లీ సీఎంకు సూచించింది. విచారణకు హాజరు కాకపోవడానికి కారణాలు వెల్లడించాలని పేర్కొంది. అదే రోజు శాసనసభలో చర్చ జరిగేలా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ విభాగం స్తంభింపచేసిన వ్యవహారం అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలతో తాత్కాలికంగా సద్దుమణిగింది. 2018-19లో ఇచ్చిన నోటీసులకు స్పందించలేదని, జరిమానా కట్టలేదంటూ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విభాగాలకు చెందిన 9 బ్యాంకు ఖాతాలను ఐటీ విభాగం ఫ్రీజ్ చేసింది. ఈ చర్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన కాంగ్రెస్ అప్పీలేట్ ట్రైబ్యునల్కు వెళ్లి స్టే తెచ్చుకుంది. కేంద్రం తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఢిల్లీలో ఆందోళన నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ కు చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను విభాగం స్తంభింపజేసినట్లు శుక్రవారం ఉదయం హస్తం పార్టీ ఆరోపించింది. తాము జారీ చేసిన చెక్కులు బ్యాంకులో చెల్లుబాటు కావడం లేదని తెలిసి ఆరా తీస్తే బ్యాంకు ఖాతాలను ఐటీ విభాగం స్తంభింపజేసినట్లు తెలిసిందని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రకటించారు. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ తమకు 210 కోట్ల రూపాయలు కట్టాలని ఆదాయ పన్ను శాఖ అడిగినట్లు మాకెన్ తెలిపారు. 2018-19 కాలానికి ఈ మొత్తం కట్టాలని కోరినట్లు వెల్లడించారు. అయితే 2018-19లో తాము కొంచెం ఆలస్యంగా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేశామని మాకెన్ వివరించారు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ సేకరించిన ఖాతాలను స్తంభింపజేశారని ఆయన ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలకు 2 వారాల ముందు ప్రతిపక్షం బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేసినట్లేనని మాకెన్ దుయ్యబట్టారు. తాము రోజువారీ అవసరాలకు కూడా డబ్బు తీసుకునే పరిస్థితి లేదన్నారు. దేశం ఒకే పార్టీ ప్రజాస్వామ్య దిశగా వెళుతోందని, కాబట్టి న్యాయ వ్యవస్థే కాపాడాలని ఆయన కోరారు. कि देश की मुख्य ऑपोजिशन पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं और किस आधार पर फ्रीज करे गए हैं मैं आपको बताना चाहूंगा तो हास्यास्पद है। और न केवल कांग्रेस पार्टी के, कल शाम को यूथ कांग्रेस के भी अकाउंट्स फ्रीज कर दिए गए। 210 करोड़ की रिकवरी इनकम टैक्स डिपार्टमेंट ने यूथ कांग्रेस और कांग्रेस से मांगी और ये पैसा किसका है? ये कोई धनाढ्य पूंजीपतियों का पैसा, कॉर्पोरेट टैक्स का पैसा नहीं, कॉर्पोरेट बॉन्ड्स का पैसा नहीं है। ये पैसा जो कांग्रेस पार्टी के अकाउंट्स में है वो ऑनलाइन जो हम लोगों ने क्राउड फंडिंग जो करा है उसका पैसा पड़ा हुआ है। यूथ कांग्रेस का जो पैसा है यूथ कांग्रेस की मेंबरशिप ड्राइव का पैसा है और वो पैसा इनकम टैक्स ने, भारत सरकार ने फ्रीज कर दिया है। हैरानी और दुख की बात है। और दूसरी तरफ जो कॉर्पोरेट बॉन्ड्स का पैसा जो सुप्रीम कोर्ट ने जिसको अनकॉन्स्टिट्यूशनल कर दिया है वो भारतीय जनता पार्टी के पास में वो पूरा पैसा है और उसको वो खर्च कर रही है। तो लोकतंत्र कहां पे हमारे देश के अंदर जिंदा रहेगा? తాము పంపిన నోటీసులకు కాంగ్రెస్ పార్టీ సరిగా స్పందించలేదని, అందుకే ఖాతాలను స్తంభింపజేశామని ఆదాయ పన్ను విభాగం తెలిపింది. 2018-19లో విధించిన జరిమానా, నోటీసులకు ఇప్పటివరకు స్పందించలేదని ఆదాయ పన్ను విభాగం వివరించింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మొత్తం 9 ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. ఖాతాలను ఫ్రీజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విభాగాలకు సమాచారం పంపినట్లు తెలిపింది. ఐటీ విభాగం చర్యలను కాంగ్రెస్ పార్టీ ఐటీ అప్పీలేట్ ట్రైబ్యునల్లో సవాల్ చేసింది. కాంగ్రెస్ తరపున అప్పీలేట్ ట్రైబ్యునల్ విచారణకు హాజరైన వివేక్ ఠంకా ఖాతాలు స్తంభింపజేస్తే ఎన్నికల పండుగలో హస్తం పార్టీ పాల్గొనలేదని చెప్పారు. వాదనలు విన్న అప్పీలేట్ ట్రైబ్యునల్ ఖాతాలను విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. బ్యాంకు ఖాతాలను ఎప్పటిలాగే వినియోగించుకునే వెసులుబాటును అప్పీలేట్ ట్రైబ్యునల్ కల్పించిందని వివేక్ ఠంకా తెలిపారు. పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ సభ్యులు ఢిల్లీలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. క్రితం 3 సెషన్లలో 977 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 376 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 22,000 ఎగువన ముగిసింది. క్రితం ముగింపు కంటే 350 పాయింట్ల ఎగువన 72,406 వద్ద ఉదయాన్నే బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది.
తర్వాత మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఏర్పడి సూచీలు పతనమయ్యాయి. ఒక దశలో 72,218 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. మధ్యాహ్నం సెషన్ తర్వాత పుంజుకున్న సూచీ 72,545 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరికి 72,427 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 130 పాయింట్లు వృద్ధి చెంది 22,041 వద్ద ముగిసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తరపున టోల్ రుసుము వసూలు చేసే NHAI ఫాస్టాగ్ జారీ చేసే అధికృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఏ ఇబ్బంది లేని ప్రయాణం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. IHMCL జాబితాలో SBI, HDFC, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI, IDBI, PNB, S బ్యాంక్ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. వీటిలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకును మినహాయించారు. ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లు, టాపప్లు స్వీకరించొద్దని PPBLను RBI ఇటీవల ఆదేశించింది. ఆయా ఖాతాలో ఇప్పటి వరకు ఉన్న నగదును మాత్రం అయిపోయే వరకు వాడుకోవచ్చని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ విభాగం స్తంభింపచేసిన వ్యవహారం అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలతో తాత్కాలికంగా సద్దుమణిగింది. 2018-19లో ఇచ్చిన నోటీసులకు స్పందించలేదని, జరిమానా కట్టలేదంటూ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విభాగాలకు చెందిన 9 బ్యాంకు ఖాతాలను ఐటీ విభాగం ఫ్రీజ్ చేసింది. ఈ చర్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన కాంగ్రెస్ అప్పీలేట్ ట్రైబ్యునల్కు వెళ్లి స్టే తెచ్చుకుంది. కేంద్రం తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఢిల్లీలో ఆందోళన నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ కు చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను విభాగం స్తంభింపజేసినట్లు శుక్రవారం ఉదయం హస్తం పార్టీ ఆరోపించింది. తాము జారీ చేసిన చెక్కులు బ్యాంకులో చెల్లుబాటు కావడం లేదని తెలిసి ఆరా తీస్తే బ్యాంకు ఖాతాలను ఐటీ విభాగం స్తంభింపజేసినట్లు తెలిసిందని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రకటించారు. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ తమకు 210 కోట్ల రూపాయలు కట్టాలని ఆదాయ పన్ను శాఖ అడిగినట్లు మాకెన్ తెలిపారు. 2018-19 కాలానికి ఈ మొత్తం కట్టాలని కోరినట్లు వెల్లడించారు. అయితే 2018-19లో తాము కొంచెం ఆలస్యంగా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేశామని మాకెన్ వివరించారు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ సేకరించిన ఖాతాలను స్తంభింపచేశారని ఆయన ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలకు 2 వారాల ముందు ప్రతిపక్షం బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేసినట్లేనని మాకెన్ దుయ్యబట్టారు. తాము రోజువారీ అవసరాలకు కూడా డబ్బు తీసుకునే పరిస్థితి లేదన్నారు. దేశం ఒకే పార్టీ ప్రజాస్వామ్య దిశగా వెళుతోందని, కాబట్టి న్యాయ వ్యవస్థే కాపాడాలని ఆయన కోరారు. कि देश की मुख्य ऑपोजिशन पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं और किस आधार पर फ्रीज करे गए हैं मैं आपको बताना चाहूंगा तो हास्यास्पद है। और न केवल कांग्रेस पार्टी के, कल शाम को यूथ कांग्रेस के भी अकाउंट्स फ्रीज कर दिए गए। 210 करोड़ की रिकवरी इनकम टैक्स डिपार्टमेंट ने यूथ कांग्रेस और कांग्रेस से मांगी और ये पैसा किसका है? ये कोई धनाढ्य पूंजीपतियों का पैसा, कॉर्पोरेट टैक्स का पैसा नहीं, कॉर्पोरेट बॉन्ड्स का पैसा नहीं है। ये पैसा जो कांग्रेस पार्टी के अकाउंट्स में है वो ऑनलाइन जो हम लोगों ने क्राउड फंडिंग जो करा है उसका पैसा पड़ा हुआ है। यूथ कांग्रेस का जो पैसा है यूथ कांग्रेस की मेंबरशिप ड्राइव का पैसा है और वो पैसा इनकम टैक्स ने, भारत सरकार ने फ्रीज कर दिया है। हैरानी और दुख की बात है। और दूसरी तरफ जो कॉर्पोरेट बॉन्ड्स का पैसा जो सुप्रीम कोर्ट ने जिसको अनकॉन्स्टिट्यूशनल कर दिया है वो भारतीय जनता पार्टी के पास में वो पूरा पैसा है और उसको वो खर्च कर रही है, तो लोकतंत्र कहां पे हमारे देश के अंदर जिंदा रहेगा? తాము పంపిన నోటీసులకు కాంగ్రెస్ పార్టీ సరిగా స్పందించలేదని, అందుకే ఖాతాలను స్తంభింపజేశామని ఆదాయ పన్ను విభాగం తెలిపింది. 2018-19లో విధించిన జరిమానా, నోటీసులకు ఇప్పటివరకు స్పందించలేదని ఆదాయ పన్ను విభాగం వివరించింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మొత్తం 9 ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. ఖాతాలను ఫ్రీజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విభాగాలకు సమాచారం పంపినట్లు తెలిపింది. ఐటీ విభాగం చర్యలను కాంగ్రెస్ పార్టీ ఐటీ అప్పీలేట్ ట్రైబ్యునల్లో సవాల్ చేసింది. కాంగ్రెస్ తరపున అప్పీలేట్ ట్రైబ్యునల్ విచారణకు హాజరైన వివేక్ ఠంకా ఖాతాలు స్తంభింపజేస్తే ఎన్నికల పండుగలో హస్తం పార్టీ పాల్గొనలేదని చెప్పారు. వాదనలు విన్న అప్పీలేట్ ట్రైబ్యునల్ ఖాతాలను విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. బ్యాంకు ఖాతాలను ఎప్పటిలాగే వినియోగించుకునే వెసులుబాటును అప్పీలేట్ ట్రైబ్యునల్ కల్పించిందని వివేక్ ఠంకా తెలిపారు. పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ సభ్యులు ఢిల్లీలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. క్రితం 3 సెషన్లలో 977 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 376 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 22,000 ఎగువన ముగిసింది. క్రితం ముగింపు కంటే 350 పాయింట్ల ఎగువన 72,406 వద్ద ఉదయాన్నే బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. తర్వాత మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఏర్పడి సూచీలు పతనమయ్యాయి. ఒక దశలో 72,218 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. మధ్యాహ్నం సెషన్ తర్వాత పుంజుకున్న సూచీ 72,545 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరికి 72,427 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 130 పాయింట్లు వృద్ధి చెంది 22,041 వద్ద ముగిసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మరో ఎదురు దెబ్బ తగిలింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తరపున టోల్ రుసుము వసూలు చేసే ఎన్హెచ్ఏఐ ఫాస్టాగ్ జారీ చేసే అధికృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఏ ఇబ్బంది లేని ప్రయాణం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. ఐహెచ్ఎంసీఎల్ జాబితాలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, ఐడీబీఐ, పీఎన్బీ, ఎస్ బ్యాంక్ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. వీటిలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకును మినహాయించారు. ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లు, టాప్అప్లు స్వీకరించొద్దని పీపీబీఎల్ను ఆర్బీఐ ఇటీవల ఆదేశించింది. ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న నగదును మాత్రం అయిపోయే వరకు వాడుకోవచ్చని స్పష్టం చేసింది.